फिर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं। तू यहाँ कार्य कर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं। तू यहाँ चल फिर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं। तू यहाँ कार्य कर रहा, तेरी स्तुति करूं, स्तुति करूं।
You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Praise the Lord, हालेलुया हालेलुया हालेलुया। प्यारो, इस महीना की पहले इतवार में प्रभु की बसती में आने के लिए प्रभु ने हमें सहायता किया। ప్రియులారా, ఈ 10వ మాసంలో మొదటి ఆదివారం ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించిన దానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం। इस साल की बीते हुए 9 महीना प्रभु हम सबों को संभाला। ఈ సంవత్సరంలోని గడిచిన 9 మాసంలో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు। हमें जीवन में समस्या तो आई, महामारी के बीच में भी हम सबों को संभाला, उसके लिए हम प्रभु को धन्यवाद करें। జీవితంలో సమస్యలు అయితే వచ్చాయి, ఈ మహామారి మధ్యలో కూడా దేవుడు మన కాపాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం। Praise the Lord, हमें प्रभु की जो आशीष मिला है उसके लिए भी हम प्रभु को धन्यवाद करें। ప్రభు యొద్ద నుంచి ఏ ఆశీర్వాదం అయితే మనం పొంది ఉన్నామో అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం। आइए हमारे इस आराधना को प्रार्थना के साथ शुरू करेंगे। प्रार्थना कर। प्रेज द लॉर्ड, स्तोत्र। ప్రార్థన ద్వారా ఈ యొక్క కూటాన్ని ప్రారంభించుకున్నామండి। దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। పరమందున మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం। ఈ సంవత్సరంలోని ప్రభు తండ్రి, ఈ 2020 సంవత్సరంలో 9 మాసములు గడిచిపోయాయి। హల్లెలూయా। నీ అపరిమితమైన ప్రేమ, నీ యొక్క సంరక్షణ, నీ కాపుదల మాకు ఉన్నది గనుక ఈ 9 మాసములు మేము చూడగలిగాము। 10వ మాసంలోకి ప్రవేశించాము। మొదటి ఆదివారం నీ సన్నిధికి వచ్చినాం। ఇంకను ప్రభా పరిస్థితులు మరి గంభీరంగా ఉంటుండగా తండ్రి సమాజముగా ఈ యొక్క మందిరంలో కూడుకోలేకపోతుంటున్నాం। ఇంకను ప్రభా ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రభా తండ్రి నాయన మేము కూడుకుంటుండగా నీ కృపను అనుగ్రహించమని అడుగుతా ఉంటున్నాం। ఈ 10వ మాసంలో కూడా ప్రభువా, ఈ మాసం కూడా నీ కృపను బట్టి నాయన మేము దాటి వెళ్ళగలమని నమ్ముచూ నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం। ఇంతవరకు ఎబెనేజర్ వై నడిపించావు, యెహోవా ఈరేగా పోషిస్తుంటున్నాం నాయన, యెహోవా రాఫాగా స్వస్థత ఇస్తూ నాయన విజయాన్ని ఇస్తూ ప్రభు తండ్రి మా ప్రతి బాధలో వేదనలో కృంగిపోయిన సమయంలో మమ్మల్ని లేవనెత్తు, నీ వాక్యం ద్వారా లేవనెత్తు నాయన, మా ప్రియుల యొక్క ప్రార్థనను బట్టి మమ్మల్ని బలపరుస్తూ నడిపించి ఈ దినమును చూడటానికి కృపణించినందుకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను। ఎబెనేజర్ సంఘస్థును ఒక్కొక్కరి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరి సభ్యుని మీరు కాపాడిన దేవా, మీ దాసుని కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం। ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి నాయన, ఇదిగో ఈ ఆరాధనను ప్రభు నీ హస్తానికి సమర్పిస్తుంటున్నాం। నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి పాటల ద్వారా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా నాయన ప్రభు గాయక బృందాన్ని మీ హస్తానికి సమర్పిస్తుంటున్నాం। మా పాటల పైన మా స్తుతుల పైన ఆసీనుడు కమ్మని ప్రభు తండ్రి నేను విజ్ఞాపన చేస్తుంటున్నాం। తండ్రి నీకు స్తోత్రములు నేను, సింహాసనాసీనుడుగా ఉన్నావు నాయన, సమీపింపురాన్ని తేజస్సులో నివసిస్తుంటున్నాం। అయినప్పటికీ నీ బిడ్డల్ని సృష్టిస్తుండగా ప్రభు స్తుతుల పైన ఆశ్రయుడు అయ్యే దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు ప్రభు। నేను మీ దాసుని మీ ఆస్థానికి సమర్పిస్తుంటున్నాను ప్రభువా, నేను నీ 2 ఆత్మ అభిషేకం నీ బిడ్డ పైన దయచేయండి నేను, నీ వాక్యాన్ని ప్రభు తండ్రి నేను అభిషేకించి వినుచున్న చెవులకు ప్రభు అభిషేకించు ప్రభువా, వినే వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని కూడా ప్రభు తండ్రి జీవించుటకు కృప దయచేయండి ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి। నాయన ఈ ఆదివారం ఆరాధనలో ప్రభా ఆది నుంచి ప్రభు తండ్రి అంతం వరకు మీరు ఉండి నడిపించమని, ఘనత మహిమ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో మమ్మల్ని మేము సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్। प्रेज़ द लॉर्ड। परमेश्वर ने हमें एक और मौका दिया है उसकी स्तुति, उसकी आराधना करने का। जो धन्य नाम है, जो नाम योग्य नाम है, जो नाम स्तुति के योग्य नाम है, उस नाम की एक और बार स्तुति करने के लिए आप और मैं आए हैं उसके चरणों में। जहाँ पे भी हम बैठे हैं इस सवेरे के समय परमेश्वर की ओर देखते हुए परमेश्वर को स्तुति रूपी बलिदान देते हुए दिल की गहराई से उसकी स्तुति, उसकी आराधना करें और वो धन्य नाम को याद करें, स्मरण करें और उस धन्य नाम की स्तुति महिमा करें। मेरे साथ मिलके गाएं, धन्य धन्य यीशु नाम, धन्य धन्य यीशु नाम, स्तुति के योग्य यीशु नाम, हर एक
जुबां ये गाएगी यीशु पवित्र है। धन्य 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 स्तुति के योग्य यीशु नाम। हर एक जुबां ये गाएगी यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, मेरा यीशु पवित्र है। परमेश्वर का निर्दोष मेमना। हर एक जुबां ये गाएगी यीशु पवित्र है, मेरे पापों को धो दिया परमेश्वर का निर्दोष मेमना। हर एक जुबां ये गाएगी यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, मेरा यीशु पवित्र है। सृष्टि पुकारते हे नाम को। हर एक जुबां ये गाएगे यीशु पवित्र है, स्वर्ग तो सारी सृष्टि पुकारते हे नाम को। हर एक जुबां ये गाएगे यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है। यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, मेरा यीशु पवित्र है। हालेलुया आमीन, हालेलुया यीशु प्रभु, वो पवित्र प्रभु, आपकी और मेरी स्तुति के योग्य परमेश्वर है, राजाओं का राजा, प्रभुओं का प्रभु है, और वो योग्य है। इसलिए आप और मैं यहाँ पे उसकी स्तुति, उसकी आराधना करने आज ये समय निकाल के उसके चरणों में आए। इस सवेरे के समय क्यों ना हम दिल की गहराई से
दिल की गहराई से बोले, परमेश्वर तू पवित्र है, तू योग्य है, तो स्तुति रूपी और स्तुति रूपी सिंहासन पे विराजमान होने वाला परमेश्वर, ये स्थान तेरा है, केवल तेरा है। इस स्तुति रूपी सिंहासन पे बैठने का, विराजमान होने का केवल तुझे हक है, केवल तू ही योग्य है। इसलिए हम ये स्थान तेरे सामने रखते हैं। विराजमान हो जा, स्तुतियों पे विराजमान हो जा, हमारी स्तुतियों को स्वीकार कर। तेरे स्तुति, तेरे महिमा, तेरी सेवा करने की योग्य भी बना दे हमें। जैसे हम उसके सामने आके परमेश्वर से बोल रहे हैं कि तू पवित्र है, तू पवित्र है, तू पवित्र है। परमेश्वर के सामने हम आते हुए हम भी अपने आप को हलीम करें, हम भी अपने आप को परमेश्वर के सामने सिर झुकाते हुए परमेश्वर से प्रार्थना करें, परमेश्वर मुझे भी तो धो के शुद्ध कर ले एक और बार तू मुझे धोकर शुद्ध कर ले, ताकि मैं तेरे काम आ सकूं, तेरी स्तुति कर सकूं, तेरी सेवा कर सकूं, तेरे वचन को स्वीकार करने लायक बन जाऊं। पवित्र परमेश्वर की स्तुति, पवित्र जन इस सवेरे के समय अपने अपने स्थानों में बैठते हुए मुंह खोल के उसकी स्तुति, उसकी आराधना करें। मेरे साथ मिलकर दोबारा गाएं। यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, मेरा यीशु पवित्र है। हालेलुया, हालेलुया, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है, यीशु पवित्र है। आखिरी बार, यीशु पवित्र है, यीशु पवित्र है, स्तुति आराधना, आराधना, स्तुति आराधना, आराधना, स्तुति आराधना। नी వంటివా శ్రేష్ఠుడా, దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిరారేను వారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. हमने अभी गाया है, नी వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా, దూతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. तू पवित्र है और तेरे उस दूतों के साथ हम भी मिलकर स्तुति करते हैं परमेश्वर।
इस सवेरे के समय हम भी तेरे दूतों के साथ मिलकर तेरी स्तुति तेरी आराधना करते हैं, क्योंकि तू पवित्र है, पवित्र है, पवित्र है, तू योग्य है, हमारे स्तुतियों के योग्य परमेश्वर है तू। अब्राहम साकुनु पलिंचना आराधना रालतो चंपबड़ेना स्तेफन वले आराधना। अब्राहम साकुनु पलिंचना आराधना रालतो चंपबड़ेना स्तेफन वले आराधना। आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना। पदिवेललोरा अति सुंदररा नीके आराधना। यह परमलोरा आकाश नीड़े नीके सापेबो। Simpabonula chesina aradhana vidalana kumarina namedo aradhana. Aradhana stuti aradhana aradhana stuti aradhana aradhana stuti aradhana aradhana stuti स्तुति आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना। परमेश्वर हम एक और बार इस सवेरे के समय स्मरण करते हैं, अपने आप को याद दिलाते हैं कि तू एक पवित्र परमेश्वर है और तू हमसे भी वही उम्मीद रखता है कि हम भी एक पवित्र जीवन बिताए। एक पवित्र जीवन ही तुझे प्रसन्न कर सकता है। और इस सवेरे के समय हम अपने आप को याद दिलाते हैं, अपने आप को नम्र करते हैं, अपने आप को हलीम करते हैं तेरे सामने। एक और बार हमें धो ले, एक और बार हमें शुद्ध कर ले। तू पवित्र है, हमें भी पवित्र बनने का, हमें भी एक पवित्र जीवन जीने का हमें सिखा, हमारी मदद कर परमेश्वर। इस सवेरे के समय तू योग्य है, इसलिए हम तेरी स्तुति करते हैं। तो हमारी स्तुति के योग्य है, इसलिए तो हम तेरे चरणों में आके गीत गाते हैं, गाना गाते हैं, गाना बजाते हैं और तेरे वचन से सुनने के लिए आए हैं परमेश्वर। इस सवेरे के समय तू हमसे बोल, तू हमसे बात कर, हमसे बोल, हमसे बात कर जैसे तू हमेशा करता है। इस सवेरे के समय सारा आदर, सारी महिमा, सारी प्रशंसा हम तुझी को देते हुए ये छोटी सी बिंदी यीशु मसीह के नाम में मांग ले, सुनो और ग्रहण कर पिता। आमीन। దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు మరి పాటల ద్వారా దేవుని ఆరాధించడానికి సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. आइए भजन संगीता की ओर हम जाए, हम पढ़ेंगे भजन संगीता 30 आज हमारे विचार के लिए पढ़ेंगे. ఈ ఉదయకాల ధ్యాన నిమిత్తమై కీర్తనల భాగము కీర్తనలు 30వ కీర్తన చదువుకున్నాం.
Let's all read together Psalm 30 for this morning worship meditation. Yes, Lord. Please open your Bibles and read along with me in whatever language that you would feel comfortable. కీర్తనలు 30. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. Yes, Lord. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. Yes. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. Yes. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఇండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. Amen. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడువై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. Yes. నీవు నా గోనెపట్టె విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. May the Lord bless us through the reading of His holy word. తన పరిశుద్ధ వాక్యం చదవడం బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహించును గాక. Last 11 और 12th verse में हम लोग ऐसे पढ़ते हैं. ఈ 11, 12 వచనంలో మనం ఈ రీతిగా చదువుచుంటున్నాం. मल्लियों को सारी पढ़ेंगे. నా ప్రాణము మౌనుగా నుండక Yes. నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. Yes. నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. Amen. Praise the Amen. Lord. प्रभु ने हमारे लिए बहुत कुछ किया है. भजन संगीता लिखने वाला दावीद बोल रहा है, मैं हमेशा आपकी धन्यवाद और स्तुति करते रहूंगा. ఈ కీర్తన రచించిన దావీదు మహారాజు అంటున్నాడు, నా కొరకు అనేకమైన కార్యములు చేస్తున్నావు, కావున ఎల్లప్పుడూ నేను నిన్ను స్తుతించెదను. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. अभी हमारा जीवन की हर परिस्थिति में प्रभु को धन्यवाद देते हुए स्तुति करते हुए आगे बढ़े. प्रभु हमें सहायता మన करे. జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకి మనం సాగిపోదాం. Your word is the lamp to my feet, the light to my path. Psalms 190, 105. Anxiety in the heart of a man causes depression, but a good word makes it glad. Proverbs chapter 12, verse 25. प्रेयर मीटिंग जारी रहेगा, कंटिन्यू रहेगा. क्या बोलना चाहिए, चेन प्रेयर कंटिन्यू होते रहेंगे. और थर्सडे शाम को प्रेयर मीटिंग रहेगा ऑनलाइन. उसके बारे में विचार करें. प्रभु आप सबको संभाले. మనం కలిగినటువంటి చైన్ ప్రేయర్ యథావిధిగా జరుగుతుంది. మరి వారంలోని గురువారం నాడు మన కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది. ఇది దయచేసి గమనించగలని మనం చేస్తుంటాం. Praise the Lord. హల్లెలూయా. आइए थोड़े समय हम प्रभु के वचन की ओर हमारा ध्यान लगाएंगे. రండి, కొంతకాల ధ్యానం నిమిత్తమై మనం వాక్య భాగంలోకి వెళ్దాం. Praise the Lord. Hallelujah. ये जो वचन है अभी इतना साल हो गया, ये फर्स्ट टाइम मैं प्रचार कर रहा हूँ. ఇన్ని సంవత్సరములో మొట్టమొదటిగా మరి ఈ వాక్య భాగం నుంచి నేను ప్రచారం చేస్తున్నాను. अभी देखिए जॉन्स गॉस्पेल 30 अध्याय की 3 अध्याय की 30 पद. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము దయచేసి మనం చదువుదామండి. जॉन्स गॉस्पेल 3rd chapter 30th verse. ఆయన
హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. अब ये निश्चित है कि उसकी महिमा बढ़े उसकी महिमा बढ़े और मेरी घटे. मेरे घटे. ఆమేన్. ये कि प्रभु की दास बोला हुआ बात है. ప్రభు యొక్క దాసుడు చెప్పిన మాటలు ఇవి. A great purpose statement for life. జీవితంలోని గొప్ప ఉద్దేశంతో కలిగినటువంటి ఈ మాటలు. A great purpose statement of life. ये हम देख सकते हैं. ఇక్కడ మనం చూసాము జీవితంలోని గొప్ప ఉద్దేశం కలిగినటువంటి మాటలు. देखिए यदि हम होते हैं तो वो बढ़ना नहीं, मैं बढ़ना है. मैं हमेशा क्या करता रहना, बढ़ना है. हाँ ऐसा बोलते, क्योंकि सीनियरिटी मेरा है वही बोलते हैं वैसे. మనమైతే ఈ సమయంలో సీనియారిటీ నాకుంది, వయసు నాకుంది కనుక నేను హెచ్చించబడాలి, ఆయన ఎదుట నా వ్యక్తి తగ్గించబడాలి అనే బహుశా చెప్పేవాళ్ళమేమో. मैं थोड़ा समय हमारा विचार के लिए ये वचन के और हमारा मन रखे. మన మనసును కొంతకాల ధ్యానం నిమిత్తమై ఈ వాక్య భాగంపై పెడదాం. जॉन दी बाप्टिस्ट बोला हुआ बात है. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పిన మాటలు ఇవి. और आपको मालूम है लूका की एंजल लूका रचित समाचार पहला अध्याय की 5 पद से लेकर 25 पद तक जब हम पढ़ते हैं उसके जन्म के बारे में, उनके माँ बाप के बारे में वो सारे बातें वहाँ लिखा हुआ है. లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 25 వరకు మనం గమనిస్తే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి, ఆయన ఏ రీతిగా జన్మించాడో, వారి తల్లిదండ్రుల గురించి ఆ వివరాలు అక్కడ మనకు కింద కనపడతాయి. The birth of and ministry of John the Baptist वहाँ पर अपन देख सकते हैं. ఆయన పుట్టుక తర్వాత ఆయన యొక్క పరిచర్య గురించిన మాటలు అక్కడ మనం చూడగలం. अब देखिए 6 पद में 5 पद में जब पढ़ते हैं ఈ 5వ వచనం లూకా సువార్త 1:5లో మనం గమనించినప్పుడు सगरिया बोल के एक याजक के बारे में, उनके वाइफ एलिजाबेथ के बारे में वहाँ पर लिखा है. అక్కడ మనం చూస్తుంటున్నాము అక్కడ జకరియా అనే ఒక యాజకుడు అక్కడ ఉంటున్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్ అని గమనిస్తున్నాం. 6 पद में हम लोग ऐसे पढ़ते हैं 6వ వచనంకి వచ్చినప్పుడు both क्या बोलना चाहिए, वेरी राइचियस पीपल. వీరు నీతిమంతులని మనం అక్కడ గమనిస్తున్నాం. ఈ జంట, ఈ భార్య భర్తలు నీతిమంతులుగా మనం और గమనిస్తున్నాం. 6 पद में जरा पढ़ेंगे प्लीज. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండురి. देखो दो धर्मी थे, बिना किसी दोष के हाँ बिना कोई दोष के प्रभु के सारे आदेशों को और नियमों को पालन करने वाला था बोल के लिखा. ఆమేన్. ऐसा एक कपल के बारे में वहाँ लिखा है. చూడండి ఇక్కడ ఉన్న జంట గురించి ఎంత మంచి సాక్ష్యం మనం పొందుతున్నారు. लेकिन 7वां पद में लिखा है అయితే 7వ వచనం చూస్తున్నాం, they never had any children. వీరికి బిడ్డల సంతానం లేదని కూడా గమనిస్తున్నాం. 7వ వచనంలో दोनों वैसे बुजुर्ग अवस्था में भी आ गया बोल के लिखा है. ఇద్దరు కూడా వృద్ధులైన అవస్థకు వచ్చారు. देखिए मेरा प्यारो, they never had nobody had anything to complain against them. అయితే ఒక్క మాట మనం గమనించాలి, వీరికి విరుద్ధంగా ఎవరికని ఏలెత్తి చూపించేటండి ఏ విషయము లేదు. क्योंकि मैं बोलने वाला बात नहीं, वचन में लिखा हुआ बात है. they were very very perfect people. నేను చెప్పడం కాదు కానీ వాక్యమే చెప్తా ఉంటున్నది వారి నీతిమంతులు అని. लेकिन चाइल्डलेस बोल के लिखा है. అయినప్పటికీ ఆ ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంటుంది, సంతానం లేదు వాళ్ళకు. देखिए मेरा प्यारो, कई बार हम पूछते हैं, हम लोग प्रार्थना करते हैं, उपवास करते हैं, चर्च जाते हैं, सब कुछ जो एक विश्वासी के कारण मैं जो करना है सब कुछ कर रहा हूँ, लेकिन मेरे को क्यों मैं समस्या बोलकर कई लोग सोचते हैं. చాలా పర్యాయములు మనం ఈ ప్రశ్న వేస్తా ఉంటాం. నేను ఒక విశ్వాసగా జీవిస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, చేయవలసిన ప్రతి పనులు కూడా విశ్వాసగా నెరవేరుస్తున్నాను, అయినప్పటికీ నాకెందుకు ఈ శ్రమ వచ్చి ఉన్నదని చెప్పేసి ప్రశ్నించే వారంగా ఉన్నాం. देखिए ये दोनों परफेक्ट थे, परमेश्वर की सारे वचनों, लेकिन संतान नहीं था उन लोगों को. చూడండి వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆలోచన చొప్పున, ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. అయినప్పటికీ బిడ్డలు లేరు. लेकिन मेरा प्यारो, ये नहीं सोचना है हम लोग प्रभु के रास्ता में 100% चलने से भी हमें कोई समस्या नहीं आएगा बोलकर कभी सोचना नहीं है. అయితే ఇక్కడ ఒక గమనిక ప్రియులారా, మనం నీతిమంతులుగా నిరపరాధులుగా మనం జీవిస్తున్నప్పటికీ మన మార్గములో ఎలాంటి ఉడుదడుకులు
రావు అనే ఆలోచన మనకు ఉండకూడదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. आमेन. ऐसे एक दिन आमेन याजक जो मंदिर में था, మరి ఈ యాజకుడు జకర్యా అనే యాజకుడు మందిరంలో ఉన్న సందర్భంలో परमेश्वर के स्वर्गदूत गब्रिएल उनके पास आकर बोला, उनको प्रॉमिस दिया, यू विल हैव ए चाइल्ड. అయితే పరలోకము నుంచి ఒక దేవదూత గబ్రియేల్ అనే దేవదూత వచ్చి ఈ యాజకునికి ఒక వాగ్దానం చేసింది. ఏమని నీకు సంతానము కుమారుడు కలుగుతాడు అని. 13th verse में हम लोग ऐसा पढ़ते हैं, 13వ వచనంలో ఆ మాట మనం ఈ రీతిగా చదువుతుంటున్నాం. जकरिया तुम डरना नहीं है, तुम्हारा प्रार्थना को जवाब आ गया है. तुम्हारा मिसेस एलिजाबेथ तेरे लिए एक बेटा पैदा करेगा. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని చెప్పారు. बुजुर्ग थे लेकिन फिर भी वो लोग प्रार्थना करते थे बोल के वचन में लिखा. చూడండి, వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు, అయినప్పటికీ వీరు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. प्रभु के स्वर्गदूत आकर बोला, प्रभु ने आप लोगों की दुआ को सुना है. పరలోకం నుంచి దూత వచ్చి ఏమంటున్నాడు, మీ ప్రార్థన వినపడింది, మరి దేవుడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. उसके बाद आपको मालूम है जॉन्स गॉस्पेल में जब हम आते हैं, తిరిగి మనం యోహాను సువార్తలోకి మనం వచ్చినప్పుడు, 3रा अध्याय में जब हम देखते हैं 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు, और देखिए उसकी 22nd वर्ष से लेकर नीचे आते तो అక్కడ 22వ వచనం నుంచి కింద భాగానికి వస్తే, जॉन वहां पर लोगों को बपतिस्मा देता रहता था, और वहां पर यीशु मसीह भी दूसरा जगह पर बपतिस्मा दे रहा था बोल के लिखा है. మరి అక్కడ యోర్దాను నది దగ్గర బాప్తిజం అంటే యోహాను బాప్తిజం ఇస్తా ఉంటున్నాడు. యేసై కూడా మరి బాప్తిజం పొందటానికి ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. अभी देखिए जॉन्स डिसाइपल का रिएक्शन वहां पर देख सकते हैं. ఇక్కడ యోహాను యొక్క శిష్యుల యొక్క మరి వారి యొక్క ఆలోచన, వారి మాటలు ఇక్కడ ఏ రీతిగా ఉన్నా చూడండి. अब देखिए उसका 26th वर्ष जब हम पढ़ते हैं, 26వ వచనం ఒకసారి గమనిద్దాం. हाँ देखो, आपके साथ रहने वाला मतलब आप जो गवाही बोला है, मेरे पीछे आने वाला है, वो ये सारे बातें आप बोला, आप सीनियर है, लेकिन अब देखो वो वहां पर लोगों को बपतिस्मा दे रहा है. बहुत लोग वहां पर पहुंच गए, हमें बहुत लोग छोड़ा बोल के बोल रहा है. అయితే యోహాను శిష్యులు ఏమంటున్నారండి, నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఇదిగో ఈయనను వెంబడించండి మీరు అని చెప్పినారో, ఈయన గురించి నా తర్వాత వచ్చేవాడు ఈయనే అని చెప్పినారో, ఆ వ్యక్తి మరి ఇప్పుడు ఆయన బాప్తిజం ఇస్తున్నాడు, అనేక మంది ఆయన దగ్గరికి పోతున్నారని చెప్పేసి శిష్యులు వచ్చి బాప్తిజం ఇచ్చి యోహానుతో చెప్తున్నారు. जीसस के पास क्राउड इंक्रीज हो रहा है, यहाँ पर यूहन्ना के डिसाइपल को जेलसी हो रहा है. చూడండి, మరి యేసయ్య దగ్గర అక్కడ బాప్తిజం అంటే ఇస్తున్నాడు, మరో చోటన అనేక మంది అక్కడికి వచ్చి ఉంటున్నారు ఆయన దగ్గరికి. ఇది గమనించి యోహాను శిష్యులు మరి ఒక ఈర్ష్యతో బాధతో బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్తున్నారు. చూడండి, ఆయన దగ్గర ఎక్కువ మంది వెళ్తున్నారు. वो उस टाइम से स्टार्ट हो गया, अभी भी वही चल रहा है. అయితే ఇతకు ముందు నుంచి జరుగుతా ఉంది, అదే జరుగుతా ఉంది అని చెప్పేసి కొనసాగుతుంది అంటున్నారు. क्या बोलते हैं, ये अभी शुरू किया है चर्च, हमारे चर्च से कितना ज्यादा लोग वहां जाता है बोलकर जलसी होते हैं लोगों को. చూడండి ఏమంటారంటే, సాధారణంగా ఈ రోజుల్లో వినే మాట, మేము ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాము, అలాగే ఉన్నాము, నిన్నలే మొన్న వాళ్ళు అక్కడ స్థాపించారు, ఎంతగా ఎదిగిపోతుందో చూడండి అని అంటారు కొంతమంది. आमीन. यूहन्ना के चेले लोग भी वही बात, जलसी से परा हुआ लोग वही बात बोल रहा है. ఇక్కడ యోహాను శిష్యులు కూడా అదే ఆవేదనతో వారి యొక్క మరి బాప్తిజం యోహానుతో ఈ మాటలు చెప్తున్నారు. तब यूहन्ना की एक स्टेटमेंट ऑफ पर्पस यहाँ पर हमें मिला है पढ़ने के लिए. ఆ సందర్భంలో బాప్తిజం యోహాను ఒక గొప్ప ఉద్దేశం కలిగినటువంటి ఒక సంచలనమైన వ్యాఖ్యానం అక్కడ చేస్తున్నాడు. Sometimes it is very difficult to understand. वो कैसा आदमी ऐसा बोल सकता है? ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి అనే మాటలు ఏ రీతిగా ఇట్లా చెప్పగలడు ఈయన అనేది మనకు అర్థం కాదు. उन्हें क्या बोला? He must increase, but I must decrease. అప్పుడు యోహాన్ అంటాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటున్నాడు. आज कोई ऐसा बोलेगा? ఈ దినాల్లో ఎవరైనా ఆ మాట అంటారండి? हाँ मेरा प्यारो, हम लोग बोलता है, हम लोग 5-6 साल हो गया सेवकाई शुरू किया. మనం అంటాం ఒకసారి, మేము సేవ ప్రారంభించి 50 సంవత్సరములు అయింది అంటాం. अभी स्टार्ट किया हुआ लोग इतने लोग है बोल के जेलसी से बात करते हैं हम लोग. నిన్నలే మొన్న వాళ్ళు స్టార్ట్ చేశారు సేవ, చూడండి
ఎంతగా వాళ్ళు ఎదిగిపోతున్నారు అనే కొంత ఈర్ష్యతో మాట్లాడేవారు ఉన్నారు. ऐसे समय में యోహాన్ हमारे सामने खड़ा है मेरा प्यारो. ఇలాంటి సందర్భంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ఎదుటున్నాడు. क्या बोला? मेरा पर्पस है. द स्टेटमेंट ऑफ हिज पर्पस बोल रहा है. ही मस्ट इंक्रीज, I must decrease. అయితే యోహాను తన జీవితంలో ఉన్న ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటున్నాడు. This is a great life purpose statement for all of us. మనకందరికి కూడా ఒక పాఠం నేర్పించేటువంటి ఒక ఉద్దేశం కలిగి జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం కలిగిన మాటలు ఇవి. Praise the Lord. దేవునికి స్తోత్రం. आपको मालूम है माँ बाप दोनों बहुत भक्ति से जीने वाले थे. యోహాను యొక్క తల్లిదండ్రులు చాలా భయం భక్తి కలిగిన బిడ్డలు. हमें उनके बारे में कोई गलती बोलने के लिए किसी के पास कुछ नहीं था. వారికి విరోధంగా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఇతరులకు ఏ కారణము లేదు, అంటే ఏ విషయం లేదు. समय पर प्रभु ने उनको आशीष दे दिया. సమయంలో దేవుడు వారిని దీవించాడు. हाँ, जॉन नाम देखना बोलकर गब्रियल ने उन लोगों से बोला. గబ్రియేలు దూత యోహాను అని ఇతనికి పేరు పెట్టాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. लेकिन ये ही मस्ट इंक्रीज, वो थ्री क्या बोलना चाहिए वर्ड्स में उनकी आराधना की बात को हम देख सकते हैं. చూడండి యోహాను ఏ రీతిగా ప్రభువును ఆరాధిస్తున్నాడో ఈ మూడు మాటల్లో ఏమంటున్నాడు? ఆయన గణపరచబడాలి. ये स्टेटमेंट ऑफ वर्शिप. ఇక్కడ ఆరాధనకు తగినటువంటి మాటలు. हमें देखिए, दैट मीन्स आई एम रेडी टू सरेंडर माई लाइफ फुल्ली बोल के बोल रहा है. అంటే తన జీవితాన్ని సమస్తము అతనికి లోపరుచుకోవడానికి ఇష్టపడుతుంటున్నాడు. ये थ्री वर्ड्स जो है that declares who deserve the first place. అంటే ఈ మూడు పదాలు కూడా మాటలు ఎవరికి ప్రాధాన్యత ఉండాలి అనే దాన్ని సూచిస్తా ఉంటున్నాయి. जॉन को मालूम था ये कौन है बोल के. బాప్తిస్మం ఇచ్చే యోహానుకు తెలుసు ఆయన ఎవరో, యేసు ఎవరో. क्या बोला? उनका चप्पल क्या बोलना चाहिए, लूज करने के लिए भी मैं मेरा कोई योग्यता नहीं है बोल के बोला. మరి ఆయన యొక్క జోళ్ళు యొక్క నవారు అంటే ఆ తాళ్ళు ఇప్పటానికి కూడా నాకు అర్హత లేదు అంటాడు. Praise the Lord. హల్లెలూయా. So, उसने बोल रहा है ఆయన అంటాడు he must increase. ఆయన హెచ్చించబడాలి. Only three words. మూడు మాటలు. he must increase. ఆయన హెచ్చించబడాలి. आमीन. హల్లెలూయా. ये तीन वर्ड्स जो है आज हमें फुल सरेंडर के लिए हमें बुला रहा है. మనల్ని మనము ఆ ప్రభువుకు సమర్పించుకోవటానికి ఈ మూడు పదాలు మనల్ని పిలుస్తా ఉంటాయి. एबनेजर कलीसिया के सारे भाई बहनों विश्वासियों, आज हमें ये बात को पढ़ना, हमें बोलना है he must increase and I must decrease in my life. ఎబ్నేజర్ సంఘములో ఆరాధించే ప్రతి ప్రియులు కూడా ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అనే మాట. Amen. John declares his purpose of life. యోహాను తన జీవితం యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ I బయలుపరుస్తుంటున్నాడు. want to exalt Jesus in my life. నా జీవితంలో యేసును హెచ్చించాలి. आमीन. लोग आकर, उनके चेले लोग आकर बोल रहा है, ఆయన శిష్యులు వచ్చి ఆయనతో అంటున్నారు, अरे हम लोग सीनियर लोग हैं लेकिन उन लोग के पास तो बहुत ज्यादा लोग जा रहा है. అయ్యా మనం సీనియర్లం కదా, మన పరిచయం ముందు నుంచి ఆరంభించాము, అయితే ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చారు, చాలా మంది వస్తున్నారు అంటున్నాడు. मेरे प्यारो, आज सुबह हमसे पूछे what place we hold in our life. మనము ఈ ఉదయం మనమే ప్రశ్నించుకుందాం, మన జీవితంలో యేసుకి ఎలాంటి స్థానం మనం ఇస్తుంటున్నాం. ये अक्टूबर महीना की पहले संडे से लेकर इस साल की आखिरी अभी 2 महीना या 3 महीना बाकी है. मेरा प्यारो, हमारा प्रभु यीशु मसीह को प्रथम स्थान देने वाला बन जाए. ఈ యొక్క అక్టోబర్ మాసం మొదలుకొని ఈ 3 మాసంలో సంవత్సరం అయిపోయే లోపల మరి మన జీవితంలో యేసును హెచ్చించే వారం అవుదాం. हम बोलेंगे he must increase in my మనం life. చెప్దాం ఆయన హెచ్చించబడాలి. यदि वो हमारे जीवन में इंक्रीज हो गया तो मेरा प्यारो हमें सारे आशीष मिल जाएगा. ఎప్పుడైతే మనం మన జీవితంలో యేసును హెచ్చిస్తామో Amen. మనకు మన జీవితంలో సకల ఆశీర్వాదం మనం పొందుతాం. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. आमीन. आगे जब हम जाते हैं, ఇంకా ముందుకు వెళ్తుండగా he says I must degree. I must decrease. ఆయన అంటాడు నేను తగ్గించబడాలి అంటాడు. इसे स्टेटमेंट ऑफ ह्यूमिलिटी, हमें अपने आप को नम्र कर रहा है. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, సాత్వికం కనపడతా ఉంది. देखिए मेरा प्यारो, क्या बोल रहा है? he must increase and I must decrease. ఆయన హెచ్చించబడాలి, ఆయన గణపరచబడాలి, నేను తగ్గించబడాలి అంటాడు. That means John never had a desire for self exaltation. అయితే స్వయాన్ని హెచ్చించుకోవటం అనే ఆ స్వభావం యోహానులో లేదు. हाँ, मैं बहुत बार बोल रहा था, आजकल हम बोलने से हमारा हैदराबाद में कोई पास्टर लोग नहीं है, सब रेवरेंड डॉक्टर है.
ఈ రోజుల్లో చెప్పాలంటే ఎవరిని నిందించడానికి బాధ పెట్టడానికి కాదు, కానీ హైదరాబాద్లో ఎవరు కూడా మామూలు పాస్టర్లు లేరని, అందరూ కూడా రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, డాక్టర్లుగానే ఉంటున్నారు. हमें मेरा कहने का मतलब है 10th क्लास भी पास नहीं हुआ अपने आप को डॉक्टर बोलते हैं. 10th క్లాస్ పాస్ కూడా అయిండరు, అయినప్పటికీ వాళ్ళు మేము డాక్టర్లు అని చెప్పేసి బిరుదు పెట్టుకుంటారు. उनके सामने जॉन यहाँ पर खड़ा है मेरा प्यारो. అలాంటి వారి ఎదుట బాప్తిస్మిచ్చే యోహాను నిలబడి ఉంటున్నాడు. मेरा सीनियरिटी तो मेरा है. సీనియారిటీ అయితే నాకుంది. हाँ मैं मेरे सामने मेरे पास आने वाले लोग पूरा इनके पास पीछे चले गया. ఇప్పుడు నా ఎదుటకు వచ్చే వారందరూ కూడా ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నారు. लेकिन he never had a desire to exalt himself. అయితే ఆయనలో ఎలాంటి కూడా నేను హెచ్చించబడాలని అలాంటి స్వభావం ఆయనలో కనపడటం లేదు. He is not living for the praise of others. ఇతరులు ఆయన గణపరచాలని వాటి కోసం ఆయన లేడు. हमें आजकल क्या हो गया, लोगों को दूसरे लोग प्रेज करना बहुत अच्छा लगता है. ఇతరులు నన్ను హెచ్చించాలి అనే ఆ విషయం అంటే అలాగా ఆశించేవారు చాలా మంది ఉన్నారు. देखिए मेरा प्यारो, यूहन्ना की ह्यूमिलिटी को आप देखिए. అయితే యోహాను యొక్క తగ్గింపు ఇక్కడ చూడండి. और आपको मालूम है he had all qualification for अपने आप को क्या बोलना चाहिए, ऊंचा करने के लिए या तो ऐसा करने के लिए he had all qualities. మరి యోహాను బాప్తిస్మ యోహాను తన్ను తాను హెచ్చించుకున్నట్టుకు ఆయన కావాల్సిన అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయి. हमें पॉपुलैरिटी के लिए क्या अपने आप को प्रेस मांगने के लिए सब कुछ उनके पास थे. మరి ఇతరుల యొక్క ఆదరణ ఘనత పొందటానికి ఆయన యోగ్యత కలిగి ఉన్నాడు. हमें he came from a family of faith. ఆయన ఒక విశ్వాస తల్లిదండ్రులకు పుట్టాడు. యాజకత్వం చేసేటువంటి యాజకుని కుమారుడుగా ఉన్నాడు. माँ बाप के बारे में बाइबल में लिखा है कोई भी कुछ उनके खिलाफ बोल नहीं सकता. వారి తల్లిదండ్రుల గురించి రాయబడింది ఏమని, నిందారహితులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. हमें उन लोग माँ बाप दोनों बुजुर्ग अवस्था में आए थे बोल के. వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటున్నారు. आपको मालूम है ऐसे परिस्थिति में कोई बच्चे को जन्म देना it should be a miracle. మరి అలాంటి వయసులో ఒక కుమారుని కనడం అంటే ఒక అద్భుతమే జరగాలి. So he is a boy of miracle. మరి ఈయన ఒక అద్భుతంగా పుట్టిన కుమారుడుగా ఉన్నాడు. Praise the Lord. జన్ స్తోత్రం. और भजन में देखने से क्राउड बहुत लोग उनका बात को सुनने के लिए उनके पीछे आए थे. ఆయన మాటలు వినటానికి అనేక మంది జన సమూహం ఆయన దగ్గరకు వచ్చేవారు. लेकिन मेरे प्यारो, he never thought of honoring himself. He wanted to honor Jesus Christ. అయితే ఆయన తను ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు. యేసు వచ్చినప్పుడు యేసును ఆయన హెచ్చించారు. Praise the Lord. జన్ స్తోత్రం. एक अच्छा परिवार में उनका जन्म हुआ है. ఒక మంచి కుటుంబములో ఆయన జన్మించారు. माँ बाप के बारे में लिखा, they were very very faithful people and क्या बोलना चाहिए, they used to worship God and very faithful people. తల్లిదండ్రుల గురించిన సాక్ష్యం చాలా చక్కగా ఉంది. విశ్వాసం కలిగిన తల్లిదండ్రులు, మరి యథార్థవంతులుగా ఉంటున్నారు. యాజకత్వం చేసే కుటుంబంగా ఉంటున్నది. और उनका birth itself is a miracle. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యము అద్భుతం కలిగించే విషయం. बहुत लोग उनका वचन को उनका बात को सुनने के लिए उनके पीछे ट्रैवल करते थे. అనేక మంది జన సమూహం ఆయన వెంబడించేవారు ఆయన మాటలు వినటానికి. लेकिन he never thought to glorify himself. He just wanted to honor Jesus in his life. అయితే ఆయన ఎప్పుడు కూడా తన్ను తాను హెచ్చించుకోవాలని ఆశించలేదు, కానీ యేసయ్యను ఎప్పుడు కూడా ఆయన గణపరిచాడు. आइए एक मिनट, आज सुबेरे के समय हम लोग, प्रभु I just want to honor you in my life. ఈ ఉదయకాల సమయంలో మనము ఒకసారి తగ్గించుకొని, ప్రభువా నిన్ను నా జీవితంలో గణపరచాలని ఆశిస్తున్నాను చెప్దాం. Praise the Lord. జన్ స్తోత్రం. आइए हमारा आंखों को बंद करते हुए हम प्रभु से बोले, प्रभु I just want to honor you in my life. మన కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్దాం, ప్రభువా నా జీవితంలో నిన్నే హెచ్చించాలని ఆశిస్తున్నాను చెప్దాం. आमीन. हमारा एबनेसर कलीसिया में भी हमारा प्रभु को ऑनर करने वाला बन जाए. यीशु मसीह को पहला स्थान देंगे. He must increase बोलकर हम बोलेंगे मेरा प्यार. ఎబెనేజర్ సంఘంలో మనం కూడా అందరం కూడా చెప్దాం, యేసుకే ప్రథమ స్థానం నా జీవితంలో ఇస్తాను, ఆయన్నే హెచ్చిస్తామని చెప్దాం. Praise the Lord. దేవుని స్తోత్రం. Praise the Lord. దేవుని స్తోత్రం. Then it is a statement to challenge all of us. మనందరినీ ఒక సవాలు చేసేటువంటి యొక్క వాఖ్యానం. Compared to John this morning, మరి యోహానును ఒకసారి పోల్చుకున్నాం. does Christ have the first place in our life? యేసుకు ప్రథమ స్థానం మన జీవితంలో ఉందా? आइए हम अपने आप से पूछने वाला बन जाए. మనల్ని మనము ప్రశ్నించుకుందాం. हाँ, दूसरों के बारे में नहीं, वो ये हमारे अपने आप से पूछेगा मेरा प्यारो. వారు ఇట్లున్నారు అట్లున్నారు వారి గురించి కాదు, ఇతరుల గురించి కాదు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. Amen. Does our dedication to Jesus increase every day? ప్రభు పట్ల మన యొక్క మరి డెడికేషన్ అనేది దినదినము పెరుగుతూ ఉందా లేదా? Amen. I must decrease.
बट ही मस्ट इंक्रीज इन माई लाइफ बोलकर रोज हमें प्रार्थना करना है मेरा ప్రతి प्यारा। దినము నేను తగ్గించబడాలి, నా జీవితంలో ప్రభు హెచ్చించబడాలి అని చెప్తున్నామా, చేస్తున్నామా? That shows the humility of a person. మరి అలాగ చేస్తే ఆ వ్యక్తి యొక్క తగ్గింపు ఆయనకు ఉందా లేదా కనపడుతుంది. मेरे प्यारो, हम अपने जीवन में humble बनकर प्रभु के पीछे जाना। మనం తగ్గించుకోవాలి. हाँ, मैंने आपको मालूम है यीशु मसीह ने ये बात सिखाया, चेलों का पाँव धोया। మరి ఈ విషయాన్ని మరి ఇతరులకు నేర్పించడానికి, శిష్యులకు నేర్పించడానికి శిష్యుల పాదాలు కడిగి నేర్పించాడు యేసయ్య. एक ने बोला है आपको मेरा पाँव धोना है, ऐसे ऐसे बोले। మరి ఒక శిష్యుడు అన్నాడు, యేసయ్య మీరేంటి మా పాదాలు కడగటము వద్దు అంటాడు. हमें मेरे प्यारो हालेलुया, हम मिलकर प्रभु को धन्यवाद करें। ప్రియులారా, చెల్లిద్దాం. आमीन। समटाइम हम लोग दूसरों का प्रेस बहुत चाहते हैं। ఒక్కొక్కసారి ఇతరుల యొక్క ప్రశంసములు మనకు కావాలని ఆకాంక్షిస్తాం. हाँ ब्रदर, आप नहीं ये तो नहीं होता ना ब्रदर, हाँ आप नहीं तो ये होता नहीं होता, ये सब सुनने के लिए हमको अच्छा लगता है। మరి అయ్యా మీరు లేకపోతే ఇది జరిగేది కాదు, మీ ప్రార్థన లేకపోతే ఇది అయ్యేది కాదు అని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి మాటలు మనకు వినటం కూడా ఇంపుగా ఉంటుంది. लेकिन मेरा प्यारो, तब जॉन हमारे सामने खड़ा होना है। అలాంటి సందర్భంలో యోహాను మన ఎదుట నిలబడాలి. लोग बोल रहा है देखो हमारे लोग उनके पास जा रहा है। శిష్యులు అంటున్నారు, తన శిష్యులు అంటున్నారు, అదిగో మన దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు అన్న. हमें प्रेस नथिंग टू वरी, ही मस्ट इंक्रीज बोलकर योना बोल रहा है। అయితే యోహాను గుర్తించి అంటున్నాడు, మీరు బాధపడవద్దు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటాడు. Praise the Lord. హల్లెలూయా. And we want people to recognize us as successful people. మనం ఎంతో మన జీవితంలో జయము పొందిన వారంగా మనం గుర్తించబడాలని ఆశిస్తూ ఉంటాం. हमें यहाँ पर जॉन और जीसस को दोनों को देखेगा तो अब लोग बोलेगा ये इनका लाइफ फेलियर है। మరి యోహాను యేసును మన ఇద్దరిని పోల్చి పక్కన పెట్టుకుంటే జీవితంలో ఏ అని అంటాం. हमें यीशु के पास लोग जा रहा है, యేసు దగ్గరికి అందరూ వెళ్తున్నారు అంటాం. हमें देखे मेरा प्यारो हालेलुया। And what is the greatest challenge in our life this morning? ఈ ఉదయకాల సమయంలో మన ఎదుట నిలబడిన ఏంటి గొప్ప సవాలుగా ఏముంది? आमीन। आपको मालूम है यूहन्ना अपने जीवन को ऐसा कमिटमेंट किया, कॉस्ट इज लाइफ आल्सो। మరి యోహాను యేసుని హెచ్చించడానికి ఎంత ఆయన సమర్పించుకున్నాడంటే తన ప్రాణాన్నే పెట్టవలసి వచ్చింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. हमेशा में ये बात रहना है, I want my Jesus to increase in my life every day, every day, every day. ప్రతి దినము నా జీవితంలో యేసు హెచ్చించబడాలి అనే యొక్క మనసు కలిగి మనం ఉందాం. That's our purpose of living, is to honor Jesus. మన జీవితంలో ఏంటి మన ఉద్దేశమై ఉండాలి? మన జీవిత ఉద్దేశం ఏమై ఉండాలి? ఆయన హెచ్చించబడాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. मेरे प्यारो, हमें जीवन में बहुत कुछ पाया होगा, పొంది ఉండవచ్చు. प्रभु का दान है मेरा प्यारो, ये बात भूलना नहीं है। అవన్నీ కూడా ప్రభు యొక్క దానమే మనకు. हमें चल के आया हुआ रास्ता कभी माँ भूलना नहीं मेरा प्यारो। మనము ఏ మార్గం నుంచి నడిచి వచ్చామో ఆ మార్గాన్ని మనం మరవకూడదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. हमें आपको मालूम है LKG में होगा या तो UKG में एक राइम है। మరి ఎల్కేజీలో మరి ఏదో కిండర్ గార్డెన్ లో ఒక చిన్న ఒక పద్యం ఉంది, రైమ్ ఉంటున్నది. आजकल है क्या मालूम नहीं, जब हम लोग छोटे थे तब हम सुन के आया। అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వినేవారు, ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఆ యొక్క పద్యము. पुसी कैट where have you been? అక్కడ అంటాడు, అంటే పుసి క్యాట్ వేరే అంటే నువ్వు పిల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు? ओ पुसी कैट बोला मैं आई वेंट टू लंदन। నేను లండన్ కి వెళ్ళాను అని చెప్పేసి ఆ పిల్లి చెప్పడం వింటాం. क्या किस लिए गया तो बोला आई वेंट टू सी द क्वीन देयर। అక్కడ ఆ మహారాణిని వెళ్ళాను అని చెప్పేసి ఆ పిల్లి చెప్పడం వింటాం. तो इसने पूछा व्हाट डिड यू सी देयर? అయితే నువ్వు అక్కడ ఏమి చూసావు అని అడుగుతా ఉన్నా. अरे आए मैंने एक क्या बोला, एक चूहा को, एक रात को देख के आया बोल के बोला। అక్కడ నేను ఒక ఎలకను చూసి వచ్చాను అన్నాడు. वो राइम्स आपने सुना होगा ना? అంటే ఆ చిన్న అంటే పద్యం మీరు వినే ఉంటారు కదా. दूर चले गया देखने के लिए, रानी को देखने के लिए गया, लेकिन रात को देख के आया। అయితే ఆ పిల్లి వెళ్ళింది ఎక్కడికి? లండన్ కు మహారాణి చూడటానికి. ఏం చేసి వచ్చింది? అక్కడ ఉన్న ఎలకను బెదిరించి వచ్చింది. देखिए हमारे आंख में ये बिल्ली का आंख हमेशा रात के ऊपर रहता है। మరి ఒక పిల్లి యొక్క చూపు ఎప్పుడు కూడా ఎలక పైన ఉంటుంది. हमें रानी को देख के उनको क्या
करने का बोलकर सोचते हैं। మరి రాణి వైపు వెళ్ళింది రాణిని చూడటానికి, కానీ చూపు మటుకు పిల్లి పైన ఉంటుంది, इसलिए ఎలుక పైన ఉంటుంది. ये हम विश्वासियों के लिए एक उदाहरण है मेरा प्यारो। విశ్వాసులకు ఇది ఒక మంచి పాఠం, ఒక నేర్చుకోవాలి. हमारा राजा को देखने के लिए जाते हैं, लेकिन दुनिया के कोई राज को या किसी दूसरे चीज को देखकर चले जाते हैं। అయితే మనం యేసయ్యను చూడటానికి వెళ్తాము, కానీ అక్కడ చూసేది మరొకరిని. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం. యోహాను के समान हम बोले he must increase, I must decrease. యోహాను వలె మనం కూడా చెప్దాం, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. वो बोलना है तो हमें ह्यूमिलिटी की जरूरत है। ఆ మాట చెప్పాలంటే మనలో తగ్గింపు ఉండాలి. It is a statement of challenge to all of us. మనకందరికి కూడా ఒక సవాలు చేసేటువంటి ఒక స్టేట్మెంట్ అది. It is a statement of worship. అది ఆరాధనకు యోగ్యమైనటువంటి స్టేట్మెంట్ అది. Praise the Lord. It's a purpose statement of life. మరి జీవితంలో ఉన్న ఉద్దేశాన్ని ప్రకటించేటువంటి స్టేట్మెంట్. John बोल रहा है, Amen, he must increase. యోహాను అంటున్నాడు, ఆయన హెచ్చించబడాలి. Praise the Lord. सेवाई में भी हो, कहीं भी हो, मेरे बारे में आप सोचना नहीं, अपने चेलों से बोल रहा है, he must increase मेरा प्यारो. తన శిష్యులతో యోహాను అంటున్నాడు, నా జీవితంలో ఈ పరిచర్యలో ఆయన మాత్రమే హెచ్చించబడాలి అని చెప్తా क्योंकि ఉన్నాడు. యోనా को मालूम था he is going to die for the sinners. అయితే యోహానుకు తెలుసు యేసయ్య పాపుల నిమిత్తం వచ్చాడు, వారి కొరకు మరణించబోతాడని. यीशु कौन था యోనా को मालूम था. యేసు ఎవరని యోహాను గుర్తెరిగి ఉన్నాడు. Praise the Lord. हालेलुया. हमें खुदा इंसान बनकर दुनिया में आया. దేవుడే మానవ రూపం ఎత్తుకొని భూలోకానికి వచ్చాడు. इसलिए आइए मिलकर हम प्रभु को धन्यवाद करें मेरे प्यारो। आज सुबेरे आमीन हम बोले प्रभु आप मेरे जीवन में ऊंचे अवस्था अनुभव में आना है. ప్రభువా, నా జీవితంలో నువ్వే హెచ్చించబడాలి, ఘనత నీకే కలగాలని ఈ ఉదయకాల సమయంలో మనం చెప్దాం. हमारे जीवन में समस्या है तो भी समस्या का आमीन क्या बोलना चाहिए, छुटकारा एक दिन में मिलेगा. మరి మన జీవితంలో సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు విడుదల మరి ఆయన వల్లే మనకు కలుగుతుంది. आमीन. जकरिया और एलिजाबेथ बुजुर्ग अवस्था में आ गया था. జకరియా ఎలిజబెత్ వారు వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నారు. आमीन. they were praying for a child. आमीन. वो सोचा लोग बोला होगा अभी क्यों प्रार्थना करना, बुढ़ा हो गया अभी कुछ नहीं होने वाला. అయితే వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు, ఇక సంతానం కలగదు అనుకొని ఇతరులు చెప్పిండవచ్చు, అయితే వారు మతుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Praise the Lord. हालेलुया. प्रभु हमारा प्रार्थना को सुनने वाला है. आज सवेरे मैं आपसे बताना चाहूंगा, दुनिया के लोग कुछ भी बोलने दो, हमारा समस्या दूर हो जाएगा, हमारा परिस्थिति बदल जाएगा. हमें आशीष में देने वाला प्रभु हमारे साथ है मेरा प्यारो. వీళ్ళారా లోకం ఏమైనా చెప్పనివ్వండి, తగిన సమయంలో మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు, ప్రతిఫలం వస్తుంది. మన యొక్క ప్రతి బాధ వేదన మరి అది తొలగిపోతుందని యేసు నామములో చెప్తుంటున్నా. Praise the Lord. लोग बोलेगा ये महामारी से आप लोगों को कोई छुटकारा नहीं मिलेगा. ఈ మహమ్మారి నుంచి మీకు విడుదల ఉండదని లోకంలో लेकिन हालेलुया समय थोड़ा लगेगा. आमीन. लेकिन प्रभु हमें आशीष देने वाला मेरा प्यारो. సమయం పట్టొచ్చు, కానీ దేవుడు మనం దీవించేవాడుగా ఉన్నాడు. Praise the Lord. हमारे जिंदगी में ये 3 वर्ड हमेशा हालेलुया हमारे मुंह में रहने वाला बन जाए. ఎల్లప్పుడూ మన నోట్లో ఈ 3 మాటలు ఉండును గాక. He must increase. ఆయన హెచ్చించబడాలి. Amen. It calls for full surrender in our life. మరి ఆ మాటలు చెప్పాలంటే మన జీవితంలో సంపూర్తిగా ఆయనకు లోబడాలి. He must increase बोलने से हम अपने आप को नम्र करना है मेरा प्यारो. ఆయన మన జీవితంలో హెచ్చించబడాలంటే మనల్ని మనం उनको తగ్గించుకోవాలి. फर्स्ट प्लेस हमें देना है. ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. लास्ट वीक में भी हमें वही वचन को सुना है मेरा प्यारो, उनको हमें पहला स्थान देना है. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలని పోయిన వారం కూడా మనం విన్నాం ప్రియులారా. आइए యోహన్నా के समान हम भी बोले he must increase in my life. ఆయన మన జీవితంలో హెచ్చించబడాలి, నా జీవితంలో హెచ్చించబడాలి అని యోహాను వలె మనం చెప్దాం. Praise the Lord. స్తోత్రం. Praise the Lord. Hallelujah. मैं ज्यादा बोलकर आपका समय नहीं लेना चाहूंगा, लेकिन आइए हम एक स्टेटमेंट हमारा पर्पस आज सुबेरे प्रभु के सामने बोलने वाला बन మన जाए. జీవితంలోని ఉద్దేశం ఏంటి అనేది మనం ప్రకటిద్దాం. ఆయన మన జీవితంలో హెచ్చించబడాలి. Praise the Lord. స్తోత్రం. It's a statement for worship. Praise the Lord. ఆరాధనకు యోగ్యమైనటువంటి స్టేట్మెంట్ అది. He must increase. Hallelujah. ఆయన హెచ్చించబడాలి. So I want to worship him. ఆయన నేను ఆరాధిస్తాను. I want to follow him. ఆయనని I వెంబడిస్తాను. want to live for him. ఆయన కొరకు He జీవిస్తాను. is worthy of all. Praise the Lord. మరి ఆయన సకల ఆరాధనకు యోగ్యుడు. And it is a statement of humility.
తగ్గింపుకు అది ఆ సరైన మాట అది. నేను సిద్ధంగా ఉన్నాను తగ్గించుకోవటానికి. I don't want to claim my seniority or anything, nothing like that. మరి నాకు సీనియారిటీ ఉంది అని చెప్పేసి ఏ విషయంలో నన్ను నేను హెచ్చించుకోవటం లేదు. My self exaltation के लिए मैं नहीं चाहता हूँ. నేను స్వయంగా నన్ను నేను హెచ్చించుకోవడం నేను ప్రయాసపడటం He is లేదు. not living for the praise of others. ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి జీవించవద్దు. आमेन. प्रभु हमारे जीवन में आमेन प्रेस पाना है मेरा प्यारो. ప్రభు మన జీవితంలో హెచ్చించబడాలి. आइए मिलकर धन्यवाद करें. రండి దేవునికి వందనాలు आइए చెల్లిద్దాం. मिलकर धन्यवाद करें. రండి దేవునికి వందనాలు చెల్లిద్దాం. आमेन. मिलकर धन्यवाद करें मेरा దేవునికి प्यारो. స్తోత్రం చెల్లిద్దాం. And it is a statement, a challenge for all of us. మనకందరికి కూడా ఒక సవాలు విసిరేటువంటి స్టేట్మెంట్ అది. आमेन. देखिए, and what we say when we compare our life to John, what will we say? యోహాను జీవితానికి మనం కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే ఏం చెప్పగలం Will you చెప్పండి. dedicate your life completely to Jesus? యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకోగలవా? Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. He must increase in my life. నా జీవితంలో ఆయన హెచ్చించబడాలి. आइए हमारा कलीसिया में, हमारा परिवारों में, हमारे जीवन में, आमीन, हमारे बच्चों के जीवन में प्रभु को पहला स्थान मिलने के लिए प्रार्थना करें. మన జీవితంలో మన కుటుంబ జీవితంలో పిల్లల జీవితంలో సంఘ జీవితంలో ఈ మాటను మనం పాటిద్దాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. मिलकर धन्यवाद करें मेरा प्यारो. आइए मिलकर प्रार्थना करें. కలిసి ప్రార్థన చేసుకుందాం. हमारे अनुग्रहकारी दयालु सर्वशक्तिमान परमेश्वर पिता, दिल की गहराई से हम तेरा धन्यवाद और स्तुति करते हैं प्रभु. आज सुबह ये अक्टूबर महीना की पहले इतवार में Yes. आपकी चरणों में आने के लिए हमें करवा दिया. थोड़े समय आपके वचन में विचार किया प्रभु, यूहन्ना के समान. प्रेज़ द लॉर्ड. हमारे जीवन में भी प्रभु आपको पहला स्थान देने के लिए हमें सिखा दो प्रभु. इस दुनिया की कोई भी चीज नहीं, हमारे पास जो कुछ है वो नहीं, आपको पहला स्थान देने के लिए आप मेरे जीवन में इंक्रीज होना बोलकर यूहन्ना के समान बोलने के लिए मैं कृपा करो. प्रभु सकरिया और एलिजाबेथ के समान आमेन जब लोग प्रार्थना करता रहा, आमेन प्रभु के आमेन आशीष के लिए उन लोग वेट किया, उसी प्रकार हमारे जीवन की कठिनाई को ना देखते हुए, परेशानियों को ना देखते हुए, आमेन हालेलुया, आपकी आशीष के लिए उस समय तक बात जोते रहने के लिए हम सबों को तो सहायता करो. प्रार्थना सुनने की धन्यवाद देते हैं प्रभु. यूहन्ना का दिल हमें भी देने के लिए हमारा प्रभु हमारे जीवन में हालेलुया पहला स्थान पाने के लिए आज हमें सहायता करने के लिए विनती करते हुए कलीसिया के सारे भाई बहनों को, बच्चों को, देश में विदेश में रहने वाले सारे प्रियों को आपके हाथों में अर्पण करते हैं. जो बीमारी की अवस्था में, जो दुख में, मुसीबत में, संकट में, सबके साथ हो खुदावंद. प्रार्थना सुनने की धन्यवाद देते हुए ये छोटी सी संदेश प्रभु हमारे प्रियों के दिल में बात करने के लिए, काम करने के लिए विनती करते हुए आदर महिमा इज्जत आपको देते हुए यीशु के मीठे पवित्र नाम से मांगते सुनो दया करके ग्रहण कर ले. आमीन. अब हमारा प्यार विश्व मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम और पवित्र आत्मा की संगति और सौभाग्यता हम सबों के साथ, देश विदेशों में रहने वाले हमारे प्रियों के साथ हमेशा 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 के लिए होते रहे. आमीन. आमीन. यीशु रक्त में, प्रभु यीशु रक्त में, यीशु नाम संपूर्ण जय कलगने का. आमीन. प्रेज़ द लॉर्ड. थैंक यू. गॉड ब्लेस यू ऑल. అందరికీ ప్రైజ్ ది లార్డ్. प्रेज़ द लॉर्ड. स्तोत्र. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर
यीशु तेरा नाम रहे ऊंचा। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। आदर और महिमा हो तेरी, तू ही हमारा खुदा। पूरी हो तेरी ही मर्जी, आए तेरा राज यहाँ। आदर और महिमा हो तेरी, तू ही हमारा खुदा। पूरी हो तेरी ही मर्जी, तेरा ही राज हो यहाँ। हम हाथ उठाकर गाएंगे, यीशु तेरा नाम रहे ऊंचा। हम हाथ उठाकर गाएंगे, यीशु तेरा नाम रहे ऊंचा। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गा